సింగనమల నియోజకవర్గము ఈ సింగనమల మండలంలో పురాతనమైన దేవాలయము శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవాలయం ఉంది. అక్కడికి నూతన ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కాకుండా కనీసం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవా కైకర్యములు చేయడం జరుగుతూ ఉంది. ఈ బ్రాహ్మణులు ఈ సనాతన ధర్మాన్ని సృష్టికర్తలు ఎవరంటే బ్రాహ్మణులు విశ్వశాంతి కోసం పూజలు చేస్తూ ఉంటారు. అంత మంచి వారిపైన అక్కడ ప్రధానమైనటువంటి పాత్ర ఏముందప్ప అంటే ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ గుప్త నిధులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నూతన కమిటీ వాళ్ళు ఈ పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకొని ఈ పుజారి యొక్క అండదండలు కూడా లేకుండా పుజారిని పక్కకి దొబ్బి అక్కడ గుప్త నిధులు దోచేయాలనేటువంటి ఒక పెద్ద దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతాం. దీనికి ప్రధానంగా బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మ, రెండవది వచ్చేసి సిఐ కౌరుట్లయ్య. ఈ కౌరుట్లయ్య ఎప్పుడైనా ఇక్కడ ఆయన ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాడు. సిఐ గారికి ఒకటే తెలియజేస్తాడమ్మా, అయ్యా నువ్వు ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడైనా ప్రజాశాంతి కోసం ప్రజల కోసం సేవలు తప్ప ఒక నువ్వు ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలని అక్కడ టీడీపీ చెప్పినటువంటి ఆదేశాలను గౌరవించి ఆ యొక్క పుజారి పైన అనేకమైనటువంటి ఒత్తిడి చేసి వాళ్ళని ఈ విధంగా పుజారిని తొలగించుకోవడం మంచిది కాదు. మేము సిఐ గారికి ఒకటే చెప్తా ఉన్నాము, నీకంత అభిమానం ఉంటే ప్రత్యేకంగా కప్పుకొని నువ్వు పార్టీలో చంద్రబాబు చెప్పిన స్క్రిప్టులు చదువుకుంటా పని చేసుకో తప్ప నువ్వు పుజారుల పైన వేరే వాళ్ళపైన నువ్వు దాడులు చేయడం మంచిది కాదని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా సరే ఆయన నిన్న రాత్రి నుండి అమర నిరాదీక్ష చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క సనాతన ధర్మంలో కట్టుబడి పూజలు చేసుకుంటా ఉన్నాడు. ఆయన కోరికలు సమోషమైనవి. ఆయన కోరికలను ఎప్పటికీ వెంటనే ఆయన ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఆయన యొక్క కోరికలను వెంటనే ఆ యొక్క బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కోరికలను నెరవేర్చి ఆయన విధావిధిగా పూజలు చేసుకునే విధంగా ఆ దేవాలయానికి సంరక్షించుకునే విధంగా కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎన్వి నారాయణ, రైతు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు.